అంగులో కింగులు కావాలని కాంగ్రెస్ బీఆర్ఎస్ తీవ్ర ప్రయత్నాలు 24 మున్సిపాలిటీల్లో చైర్మన్ పీఠం కోసం పావులు కాంగ్రెస్ ఎక్కువ స్థానాలు దక్కించుకునే అవకాశాలు ఎక్స్ అఫిషియో ఓట్లతో కలిపి పెరుగుతున్న బలం పలు చోట్ల పోటాపోటీగా యత్నిస్తున్న బీఆర్ఎస్ బెల్లంపల్లిలో కాంగ్రెస్ సభ్యుల కోసం రివర్స్ ఆపరేషన్ రేపే మున్సిపల్ చైర్మన్లు వైస్ చైర్మన్ల ఎన్నిక ఇప్పటికే ఈ ఎన్నికకు సంబంధించి క్యాంపుల్లోకి అభ్యర్థులను తోలుకొని పోయిన్లు ఇక్కడ మొత్తం హైదరాబాదు ప్రాంతంలో ఉన్న రిసార్ట్స్లో అన్ని రిసార్ట్స్లో కాంగ్రెస్ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు బీజేపీకి సంబంధించిన అభ్యర్థులను కావచ్చు అక్కడక్కడ హోటల్స్లో బంధించేసి వాళ్ళకి కావాల్సిన సకల సౌకర్యాలను కూడా అక్కడ అందించిండ్లు నిన్నటి నుండి కూడా ఆ పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు ఏ హోటల్లో ఉన్నారో ఏం తాగుతున్నారో కూడా డీపీలు కూడా పెట్టుకొని ఎంజాయ్ చేస్తున్నారు రిసార్ట్స్లో స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి కదా ఆ స్విమ్మింగ్ పూల్లో స్నానాలు చేసుకుంటా ఆ ఫోటోలు పెట్టుకుంటా మహా మజాగా ఉన్నది వాళ్ళ ముచ్చట నిన్న మహా మజా ఉన్నది ఇవాళ కూడా వాళ్ళు క్యాంపులోనే ఉంటారు మొత్తానికి 24 మున్సిపాలిటీల్లో చైర్మన్ పీఠం కోసం కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నారు ఇక బీఆర్ఎస్ ఏమంటుంది కాంగ్రెసు అక్రమంగా దౌర్జన్యంగా మాకు సంబంధించిన మున్సిపల్ అభ్యర్థులను కొనుగోలు చేస్తున్నది అని ప్రతిపక్షమైన బీఆర్ఎస్ నిందలు వేసే ప్రయత్నం చేస్తుంది కానీ వాళ్ళేం తక్కువ తింటలేరు బీఆర్ఎస్ వాళ్ళకున్న అనుకూలమైన పరిస్థితుల్లో అవసరమైతే మేము కూడా పైసలు పెట్టి మేము కూడా మున్సిపల్ అభ్యర్థులను కొనడానికి సిద్ధంగానే ఉన్నామని వాళ్ళ స్థాయిలో వాళ్ళు ప్రలోభాలు పెడతాను కాంగ్రెస్ పార్టీకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే అధికారంలో ఉన్నది కాబట్టి అవసరమైతే ₹1 కోటి ఇచ్చాయిన అభ్యర్థులకు కోట్ల రూపాయలు పంచైన చైర్మన్ పదవులను దక్కించుకోవడానికి వాళ్ళు వెనుకాడరు ఆ ఒక్క అడ్వాంటేజ్ ఉన్నది ఎందుకంటే అధికారంలో ఉన్నాం కాబట్టి ఇవాళ కాకపోతే రేపు సంపాదిస్తాం పైసలు ఎన్ని రూపాయలు పోసైనా మనం చైర్మన్ పదవులను దక్కించుకోవాల్సిందే అని ఒక సంకల్పంతో అయితే కాంగ్రెస్ పార్టీ ఉంటుంది ఇక కాంగ్రెస్ పార్టీ ఆడే అంత జూదాన్ని బీఆర్ఎస్ ఆడలేకపోవచ్చు బీజేపీ కూడా ఆడలేకపోవచ్చు ఎందుకంటే వాళ్ళు ప్రతిపక్ష పార్టీలుగా ఉన్నారు కాబట్టి కోటాను కోట్ల రూపాయలు పోసి ఇప్పుడు చైర్పర్సన్లను దక్కించుకున్న మనకు నిధులు రావు పాడు రావు చెప్పుకున్నానికి మన పార్టీకి ఇవో చైర్పర్సన్లు ఉన్నారని అంటారు కానీ మనకు పెద్దగా ఉపయోగపడరు అని వాళ్ళు అనుకుంటారు ఈ వాళ్ళు పెట్టే ఆశ ఏంటంటే 2 సంవత్సరాల్లో మనమే అధికారంలోకి వస్తాం నువ్వు ఉండు ఇదొక్కటి చెప్పే ప్రయత్నం చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ రేపు ఏం జరుగుతుందో చూద్దాం మరి 24 మున్సిపాలిటీల్లో రేపు ఏం జరగబోతుందో చూద్దాం